ఫ్రెండ్స్ నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏదైనా ఉందంటే మాత్రం ల్యాప్టాప్ రివ్యూలు చూసిన ప్రతి వీడియో కింద అన్న డెల్ ల్యాప్టాప్స్ నువ్వు ఎందుకు సజెస్ట్ చేయవు, ఎందుకు రివ్యూ చేయవు అని చెప్పేసి. సో మీ కోరిక మేరకు అయితే తీసుకొచ్చాను. సో ఎందుకు చేయను ఏంటనేది వీలైతే ఈ వీడియోలో లేదంటే రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మన దగ్గర వచ్చేసి డెల్ ఇన్స్పిరాన్ 15 3520 ల్యాప్టాప్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి i5 వేరియంట్, ఇందులో i3 వేరియంట్ కూడా ఉంటుంది. వీలైతే సూన్ అది కూడా మనం అయితే రివ్యూ అయితే చేద్దాం. సో ఫస్ట్లీ ఈరోజు ఈ వీడియోలో మనం కేవలం అన్బాక్సింగ్ మాత్రమే, రివ్యూ అనేది మీకు సూన్ ఒక డెడికేటెడ్ వీడియో తీసుకొస్తాను. బట్ నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా షేర్ చేసుకుంటాను. సో ప్రైస్ కొనొచ్చా లేదనేది కూడా ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఖచ్చితంగా మీకు అయితే ఇస్తాను. ఆలోచన చేయకుండా ముందుగా మనం బాక్స్ కంటెంట్ చూసినట్లయితే అడాప్టర్ చూడడానికి ఉంటుంది మనకి, అండ్ అలానే మనకి ఒక పవర్ కార్డ్ ఉంటుంది అండ్ పేపర్ వర్క్ చూడడానికి అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా మనకి ల్యాప్టాప్ ఉంటుంది అనమాట, చూడొచ్చు. సో బ్లాక్ కలర్ అన్నమాట ఇది వచ్చేసి. ఇందులో మీకు సిల్వర్ కలర్ వేరియంట్ కూడా ఉంటుంది, మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. సో ఫస్ట్లీ ఈ ల్యాప్టాప్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇనీషియల్గా సో ఇది వచ్చేసి రెగ్యులర్ డిజైనే. డెల్ ల్యాప్టాప్స్ అన్నీ ఎలా ఏ టైప్ ఆఫ్ డిజైన్లో ఉంటుందో సేమ్ ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ వీళ్ళు డిజైన్ అనేది లిఫ్టప్ హింజ్ అయితే ఇచ్చారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే చూడడానికి మీకు సైడ్ నుంచి కొంచెం ఎలిగెంట్గా అనిపిస్తుంది. డెల్ మోస్ట్లీ వీళ్ళ ప్రిఫరెన్స్ అంతా కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్కే ఇస్తూ ఉంటారనమాట. సో వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం బాటంలో ఎయిర్ ఇంటేక్ ఉంటుంది, కొంచెం చిన్నగా అయితే ఉంది. అండ్ ఇక ఎగ్జాస్ట్ విషయానికి వస్తే మాత్రం హింజ్ దగ్గర అయితే ఉంటుంది అనమాట మీకు ఎగ్జాస్ట్ అనేది. సో సింగిల్ ఎగ్జాస్ట్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక బెజల్స్ విషయానికి వస్తే మాత్రం బెజల్స్ అనేవి మీకు 3 సైడ్స్ కూడా చాలా నేరోగా ఉంటాయి. బట్ బాటంలో లిటిల్ బిట్ చిన్న బెజల్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీలో ఖచ్చితంగా డెల్ అనేది ఎప్పుడు కూడా బెటర్ బిల్డ్ క్వాలిటీ ఇస్తుంది. అది తక్కువ బడ్జెట్లో వచ్చే ల్యాప్టాప్ అయినా సరే, హయ్యర్ బడ్జెట్లో అయినా సరే బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు మాత్రం మోస్ట్లీ కాంప్రమైజ్ అవుతారు. సో ఏదైతే మొత్తం మీకు పాలికార్బోనేట్ బిల్డ్ ప్లాస్టిక్ బిల్డ్తో వచ్చినప్పటికీ ఒక మంచి ప్రీమియం ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ప్లాస్టిక్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హింజ్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. సో లిఫ్టప్ హింజ్ అనమాట ఇది. హింజ్ ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు మీకు కింద గ్యాప్ అయితే వస్తుంది, దానివల్ల ఎయిర్ ఇంటేక్కి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం బాడీ ఫ్లెక్స్ ఎక్కువ లేదు కానీ బట్ కీబోర్డ్ ఏరియా దగ్గర మాత్రం మీకు ఫ్లెక్స్ చూడడానికి అయితే ఉంటుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. అండ్ అలానే మనకి ఏదైతే స్క్రీన్ ఫ్లెక్స్ ఉందో సో స్క్రీన్ ఫ్లెక్స్ కూడా ఉంటుంది. సో మీకు చూడొచ్చు స్క్రీన్ ఫ్లెక్స్ అయితే కొంచెం ఉంటుంది. బట్ కాకపోతే మీకు సైడ్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు హ్యాండిల్ చేసినా సరే మీకు పెద్ద ఇష్యూ అయితే రాదు. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం కొంచెం బెటర్ తీసుకొచ్చారని అయితే చెప్పుకోవాలి. అండ్ ఇక దీని యొక్క వెయిట్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది అరౌండ్ 1.65 kgs అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా తక్కువ తీసుకురావచ్చు, బట్ వీళ్ళు 15.6 inches డిస్ప్లే కాబట్టి ఈ సైజ్ అనేది అంటే ఈ వెయిట్ అనేది క్వైట్ కామన్ అని చెప్పుకోవచ్చు. ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా మాట్లాడుకుంటే మాత్రం రైట్ సైడ్ పోర్ట్స్ చూస్తే మనకి SD కార్డ్ రీడర్ పోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు క్రియేటర్స్కి, ఇది ఒక మంచి విషయం. అండ్ అలానే మనకి USB 2.0 పోర్ట్ ఒకటి ఇచ్చారు అండ్ హెడ్ ఫోన్ జాక్ అయితే ఒకటి ఇచ్చారన్నమాట. సో USB 2.0 పోర్ట్ 2022-23 కూడా వచ్చేసింది. సో స్టిల్ వీళ్ళైతే అదే ఇస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి 2 USB 3.2 Gen 1 పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒకటి మంచి విషయం. ఈ రెండు అయితే 3.2 Gen 1 పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే మనకి ఒక HDMI పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే మనకి చూసినట్లయితే ఒక DC ఇన్ అయితే ఉంటుందన్నమాట, పవర్ జాక్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. దట్స్ ఇట్ మనకి పోర్ట్స్ విషయానికి వస్తే. అండ్ మెయిన్గా ఎక్కువగా యూజ్ చేసేది ల్యాప్టాప్లో కీబోర్డ్ కదా. సో కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే ఇచ్చారన్నమాట. మీకు నంప్యాడ్ ఉంటుంది డెడికేటెడ్గా అండ్ బటన్స్ కూడా బాగానే ఉంటుంది. సో కీబోర్డ్ వచ్చేసి వీళ్ళు స్పిల్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు. అంటే మీకు చిన్న చిన్న చినుకులు లాంటివి ఏమైనా పడ్డా, సో ఇట్లాంటి ఏమన్నా వర్షపు చినుకు మరీ నీళ్ళు పోయి మాట్లాడట్లని చిన్న చిన్న స్ప్రింకిల్స్ ఏమైనా పడితే మాత్రం వాటిని తూడ్ చేసుకోవచ్చు, మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, కీస్కే ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక ఓవరాల్ మాత్రం కీస్ ఫీడ్బ్యాక్ కానీ కీ ట్రావెల్ కానీ అంత బాగుంది. బట్ వన్ అండ్ ఓన్లీ ద ప్రాబ్లం, సో రైట్ నౌ నా దగ్గర ఉన్న వేరియంట్కి ఇందులో ఇంకో వేరియంట్ కూడా ఉంది 3520లో, అందులో వచ్చేసి మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది. ఇందులో మాత్రం మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ చూడడానికి అయితే ఉండదు. సో అదొక్కటే ఇందులో మెయిన్ డ్రాబ్యాక్. ఇది వచ్చేసి ఆఫ్లైన్ యూనిట్ అన్నమాట, దీంట్లో వచ్చేసి మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే లేదు. బట్ నేను ఆన్లైన్లో సేమ్ మోడల్ చూశాను, బట్ కొంచెం డిఫరెన్స్ తోటి మీకు అదైతే బ్యాక్లైట్ కీబోర్డ్తో ఉంది, దీంట్లో అయితే లేదు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్లైట్ కీబోర్డ్ ఉందా లేదనేది. మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాక్లైట్ కీబోర్డ్ ఉన్నది తీసుకోండి. మీరు మోస్ట్లీ డే టైంలో యూజ్ చేస్తే బ్యాక్లైట్ కీబోర్డ్ మీకు అవసరం లేదనుకుంటే మాత్రం బ్యాక్లైట్ కీబోర్డ్ మీకు పెద్దగా అవసరం లేదనుకుంటే మాత్రం అది మీ ఇష్టం. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యూజ్ ట్రాక్ ప్యాడ్, చాలా పెద్ద ట్రాక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. సో పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు యాజ్ యూజువల్, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఇలానే చేస్తున్నాయి. బట్ ట్రాక్ ప్యాడ్ సైజ్ చాలా పెద్దగా ఉంది, ప్రెసిషన్ నాకు ఇష్యూ లేదు జెస్టర్స్ యూజ్ చేసేటప్పుడు కానీ ఎవ్రీథింగ్. బట్ కాకపోతే ట్రాక్ ప్యాడ్ ఎడ్జెస్లో మీకు కొంచెం లెఫ్ట్ రైట్ క్లిక్ బటన్స్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం మీకు కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. లాంగ్ రన్లో ఏమన్నా అందులో డస్ట్ పోయిందంటే మాత్రం మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. బట్
మంచిగా చూసుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ ఇక మెయిన్ థింగ్ డిస్ప్లే. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో వచ్చేసి మనకి 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే యూజ్ చేశారు. WVA ప్యానల్ అయితే యూజ్ చేశారన్నమాట. వైడ్ వ్యూవింగ్ యాంగిల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా 15 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ మెయిన్ హైలైట్ థింగ్ డిస్ప్లేలో వచ్చేసి మనకి ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు యూఏలో ఎస్పెషల్గా చాలా స్మూత్గా ఉంటుంది. మీకు ఇక్కడ బీరోస్లో చూపిస్తాను చూడొచ్చు. సో అండ్ ఇక యాంటీ గ్లేర్ డిస్ప్లేస్తో వస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లైట్స్ మీకు డిస్ప్లే మీద పడ్డ అవుట్డోర్లో అయినా సరే మీకు రిఫ్లెక్షన్ ప్రాబ్లం అయితే చూడడానికి ఉండదు. 120Hz ఆల్రెడీ చెప్పాను కదా మీకు. అండ్ TUV సర్టిఫైడ్తో వస్తుంది. సో ఎక్కువసేపు మీరు ఈ ల్యాప్టాప్ స్క్రీన్కి వెళ్ళి చూసినా సరే మీ కళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదని అయితే TUV సర్టిఫైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే పర్లేదు, గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. IPS లెవెల్ ప్యానల్తో మనం పోల్చలేము కానీ బట్ స్టిల్ WVA ప్యానల్ అయినప్పటికీ కలర్స్ కానీ చూడడానికి డిస్ప్లే కానీ కొంచెం బెటర్గా అయితే తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం స్పీకర్స్ క్వాలిటీ ఇక్కడ మీకు ఒకసారి వినిపిస్తాను చూడొచ్చు. సో విన్నారు కదా, స్పీకర్ అనేది చాలా అంటే చాలా లౌడ్గా అయితే ఉంది. నాట్ సో గ్రేట్ బట్ మీకు బెటర్ క్వాలిటీ అయితే ఉందన్నమాట చూడడానికి. అండ్ ఇక పర్ఫార్మెన్స్ మెయిన్ కదా. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి i5 1235U అంటే 1235U ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. సో ఇది ఒక U సిరీస్ ప్రాసెసర్. దీనివల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ కంపేర్స్ టు 1240p లిటిల్ బిట్ లెస్సర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు చూడడానికి ఉంటుంది. దానివల్ల మీకు బ్యాటరీ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ ఇక అప్ టు 4.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 10 కోర్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకి 2 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, 8 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి. ఎఫిషియెంట్ కోర్స్ అని బ్యాక్గ్రౌండ్ టాస్క్లు రన్ చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాయి. అండ్ 12 థ్రెడ్స్ అయితే మనకి చూడడానికి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట. మనకి ఎటువంటి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు. సో పర్ఫార్మెన్స్ గురించి నేను బెంచ్ మార్క్స్ గురించి కానీ లేకపోతే నార్మల్ యూసేజ్లో ల్యాగ్స్ ఏమైనా ఉన్నాయా, ఎలా ఉంది ఏంటనేది ఎవ్రీథింగ్ కూడా మీకు రివ్యూలో షేర్ చేసుకుంటాను పర్ఫెక్ట్గా. సో ఈరోజు ఎక్కువగా పర్ఫార్మెన్స్ గురించి అయితే నేనైతే మాట్లాడను. అండ్ వెబ్ కెమెరా చూసినట్లయితే మనకి 720p వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారనమాట. సో వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను ఇప్పుడు ఏదైతే వీడియో ఏ లైటింగ్ కండిషన్లో చేస్తున్నాను, కేవలం ఒక సాఫ్ట్ బాక్స్ లెఫ్ట్ సైడ్ ఇంకో సాఫ్ట్ బాక్స్లో అయితే చేస్తున్నాను. సో ఈ లైటింగ్ కండిషన్లో ఈ మాత్రం నాయిస్ అనేది కామన్. బట్ మీరు మైక్రోఫోన్ క్వాలిటీ అయితే టెస్ట్ చేసుకోండి. సూన్ మీకు రివ్యూ వీడియోలో చాలా క్లియర్గా హెవీ లైటింగ్లో ఎలా వస్తుంది అనేది మీకు ఒక క్లియర్ క్లారిటీ ఇస్తాను. సో చూసారు కదా వెబ్ కెమెరా క్వాలిటీ అనేది ఎలా ఉందనేది మీరు ఇక్కడ కింద కామెంట్లో షేర్ చేసుకోండి. సూన్ నేను రివ్యూలో మీకు డెడికేటెడ్గా నా ఒపీనియన్ ఆడియో క్వాలిటీ మీద వీడియో క్వాలిటీ మీద అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ రిమైన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మనకి 8GB ర్యామ్తో వస్తుంది. అది కూడా మనకి 2666 MHz క్లాక్ స్పీడ్ ర్యామ్ అనమాట. అండ్ అలానే మనకి DDR4 ర్యామ్ అయితే వస్తుంది అనమాట ఇది. అండ్ 256GB SSDతో వస్తుంది. అండ్ 1TB హార్డ్ డిస్క్తో వస్తుంది. సో స్టోరేజ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. 256GB మనకి మెయిన్ విండోస్ రన్ అవ్వడానికి సరిపోతుంది. 1TB హార్డ్ డిస్క్ అనేది రిమైనింగ్ మీకు డేటా స్టోరేజ్ సరిపోతుంది. హైబ్రిడ్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక విండోస్ 11తో వస్తుందన్నమాట. మీకు ఇది MS Office 2021తో వస్తుంది. ఓవరాల్గా అప్గ్రేడబిలిటీ కానీ బ్యాటరీ బ్యాకప్ కానీ ఇవన్నీ మీకు ఫైనల్ రివ్యూలో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మీకు 41 Wh బ్యాటరీతో వస్తుంది. ఇంకా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. అట్లీస్ట్ 50 Wh 55 Wh ఇస్తే బాగుండేది. బట్ స్టిల్ మనం టెస్ట్ చేయకుండా ఎక్కువగా మాట్లాడలేం. అండ్ ఇక వర్డిక్ట్ విషయానికి వస్తే మాత్రం డెల్ నుంచి ఒక ల్యాప్టాప్ ఇది మేము తీసుకోవచ్చా అని అంటే మాత్రం నేను పర్ఫార్మెన్స్ గురించి బ్యాటరీ గురించి అండ్ మాట్లాడకుండా నేనైతే తీసుకోమని అయితే చెప్పను. మీకు టూ మచ్ ఎమర్జెన్సీ ఉంది అని అనుకుంటేనే దీనికైతే వెళ్ళండి. లేదు మాకు డెల్లోని ఇంకో ల్యాప్టాప్ సజెస్ట్ చేయండి అంటే మాత్రం డెల్ వ్యాస్ట్రో 5620 స్ట్రైట్ అవే తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అరౌండ్ 68K అలా అయితే ఉంటుంది. దానికి వెళ్ళండి. లేదు దీని మీద మీకు ఒపీనియన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రివ్యూ వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత దీన్ని అయితే పర్చేస్ చేయండి. అండ్ ఇక మన వీడియో స్పాన్సర్ వచ్చేసి విశాల్ కంప్యూటర్ స్టోర్ అనమాట. అక్కడ PC బిల్డ్ చేస్తుంటారు. అండ్ అలానే ల్యాప్టాప్స్ యాక్సెసరీస్ అన్నీ అయితే దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటారు, ఏమైనా షాపింగ్ చేయాలి PC రిలేటెడ్ థింగ్స్ అనుకుంటే మాత్రం మీరు అక్కడైతే షాపింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు PC బిల్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా మన దగ్గరే PC బిల్డ్ ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయినా పర్సనల్గా ఏమైనా ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. అక్కడ నుంచి అయితే మేము సజెషన్స్ ఇచ్చి మేమే షిప్ చేస్తాం. లేదనుకుంటే మాత్రం గేమింగ్ పీసీస్ అనుకుంటే మాత్రం ఆల్రెడీ మన వెబ్సైట్లో 3 గేమింగ్ పీసీస్ అయితే లైవ్ అయిపోయి ఉన్నాయి. సూన్ మీకు ప్రొడక్టివిటీ కూడా వస్తాయి. మన వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. విత్ ఇన్ ఏ వీక్లో మీకు షిప్ అయితే చేస్తాం. సో 100% ట్రస్టబుల్, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది వీడియో అయితే వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా రివ్యూ వీడియో వచ్చే వరకు ఎటువంటి కంక్లూజన్కి అయితే రావద్దు అనేది నా మెయిన్ ఒపీనియన్. సో ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి. సో పర్ఫార్మెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. మంచి డీల్స్ అనేది అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.